మీకొక సూపర్ ఇంట్రెస్టింగ్, వెరీ, వెరీ ఈజీ యెట్ సూపర్ పవర్‌ఫుల్ స్కాల్పింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడతాను. ఇందులో మనం 2 ఇండికేటర్స్ వాడతాం. ఒక ప్రైస్ యాక్షన్ వాడతాం. ఒక హైయర్ టైమ్ ఫ్రేమ్ ఈఎంఐ వాడతాం. ఒక లోవర్ టైమ్ ఫ్రేమ్ ఈఎంఐ క్రాస్ వాడతాం. అండ్ ఈ హైయర్ టైమ్ ఫ్రేమ్ ఈఎంఐ ఏమో 15 మినిట్స్‌లో వాడతాం. లోవర్ టైమ్ ఫ్రేమ్ ఈఎంఐ క్రాస్ ఏమో 3 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎప్పుడైతే 11 పీరియడ్ ఈఎంఐ, 21 పీరియడ్ ఈఎంఐ నుంచి కింద నుంచి పైకి క్రాస్ చేస్తే అది మనం లాంగ్ సిగ్నల్‌గా చూసుకుంటాం. ఎప్పుడైతే 11 పీరియడ్ ఈఎంఐ, 21 పీరియడ్ ఈఎంఐని పైనుంచి కిందకి క్రాస్ చేస్తుంటే ఇది మనం షార్ట్ సిగ్నల్‌గా వాడతాం. అండ్ మీకు సిగ్నల్ వచ్చిన తర్వాత, ఒక ప్రైస్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీరు లాంగ్ గాని, షార్ట్ గాని పొజిషన్ తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి ఇప్పుడు వెరీ క్విక్‌గా చూద్దాం. ఇందులో మీరు యాడ్ చేయాల్సిన ఫస్ట్ ఇండికేటర్ ఎస్ఎంఎంఏ 5013 క్రాస్. అండ్ ఇందులో మీరు చేయాల్సిన చేంజెస్ ఇవి. లెంగ్త్ 11, హైయర్ లెంగ్త్ 21. స్టైల్ వచ్చేసి ఇదేమో బ్లూ పెడుతున్నాను. ఇదేమో ఆరెంజ్ పెడుతున్నాను. దాని తర్వాత ఈ ప్లాట్ తీసేస్తున్నాను. ఓకే కొడతాను. దాని తర్వాత హైయర్ టైమ్ ఫ్రేమ్ ఇండికేటర్ వాడాలి. ఈ హైయర్ టైమ్ ఫ్రేమ్ ఇండికేటర్ కోసం హెచ్‌టిఎఫ్ ఈఎంఏ వాడుతున్నాను. హెచ్‌టిఎఫ్ ఈఎంఏ అండ్ ఈ హెచ్‌టిఎఫ్ ఈఎంఏ వచ్చేసి ఇన్‌పుట్స్‌లో ఇదేమో ఈఎంఐ లెంగ్త్ ఏమో 21, టైమ్ ఫ్రేమ్ ఏమో 15 మినిట్స్. ఇప్పుడు దీని తర్వాత ఇంకోటంటే మీ చార్ట్ ఏమో 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకోవాలి. సో, లాంగ్ సెటప్ ఎలా ఉంటుందంటే స్టెప్ నంబర్ 1 మీ ప్రైస్ వచ్చేసి 21 పీరియడ్ 15 మినిట్ ఈఎంఐ పైనుండాలి. సెకండ్ ఏంటంటే 21 పీరియడ్ ఈఎంఐని 11 పీరియడ్ ఈఎంఐ కింద నుంచి పైకి కట్ చేయాలి. అక్కడ మీకు బై సిగ్నల్ జనరేట్ అవుతుంది. థర్డ్ ఏంటంటే ఒక రెడ్ క్యాండిల్ గురించి వెయిట్ చేయాలి. ఒకసారి రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత రెడ్ క్యాండిల్ పైన మీరేమో ఎంట్రీ తీసుకుంటారు. రెడ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ తీసుకొని 1:1 ట్రేడ్ మీరు స్కాల్ప్ చేస్తారు. అండ్ షార్ట్ ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ప్రైస్ అనేది 15 మినిట్ 21 పీరియడ్ ఈఎంఐ కింద ఉండాలి. సెకండ్ మీకు 11 పీరియడ్ ఈఎంఐ, 21 పీరియడ్ ఈఎంఐ పైనుంచి కింద కట్ చేయాలి. అక్కడ మీకు సెల్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. థర్డ్ మీరు ఒక గ్రీన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. ఒకసారి గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాత గ్రీన్ క్యాండిల్ కిందేమో ఎంట్రీ తీసుకుంటారు. గ్రీన్ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టుంటారు. అండ్ మీకు 1:1 బుక్ చేసుకొని కంటిన్యూయస్‌గా ట్రైల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ స్ట్రాటజీస్ కోసం ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది మీ ట్రేడింగ్ జర్నీలో.